అర్జున, అసలు ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ శరీరం శాశ్వతం కాదు, ఆత్మయే శాశ్వతం. మనిషి ఎట్లయితే బాల్యంలో నుంచి యవ్వనంలోకి, యవ్వనంలో నుంచి ముసల్తనంలోకి మారుతాడో, అట్లే ఆత్మ శరీరంలో నుంచి మరో శరీరంలోకి మారుతుంది. ఒక మనిషి ఎట్లయితే తన పాత బట్టలను విడిచి కొత్త బట్టలను ధరిస్తాడో, అట్లే ఆత్మ శరీరాన్ని విడిచి కాలక్రమేణా పాపకర్మలను పరీక్షించుకొని తల్లి గర్భమునకు చేరి కొత్త శరీరాన్ని ధరిస్తుంది, మళ్ళీ జన్మ పోసుకుంటుంది. పార్థ, దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, రాగము, క్రోధము, భయము వంటివి వదిలేసినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడతాడు.